హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండితో పరాటాలు వెజిటబుల్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ పరాటాల కోసం 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పాలు పోసుకొని మనం కలుపుకోవటం వల్ల పరోటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు వెజ్ కుర్మా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ముందు కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ టొమాటో వేసుకొని టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను క్యారెట్, బీన్స్, ఆలు ముక్కలుగా తరిగి కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. క్యాలీఫ్లవర్ కానీ, గ్రీన్ పీస్ కానీ, క్యాప్సికమ్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో మసాలా కోసం మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, 1 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని కాజు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్లో మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, మన వెజిటబుల్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇంకొకసారి కలుపుకొని చిన్న ముద్దల్లాగా తయారు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం పొడిపిండి అద్దుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా సాదుకోవాలి. ఇప్పుడు ఇలా సాదుకున్న తర్వాత దీని మీద మొత్తం ఆయిల్ రాసుకొని తర్వాత దీని మీద పొడిపిండి చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించినట్లు ముందు లోపలికి ఒకసారి ఫోల్డ్ చేసుకొని తర్వాత కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇలా చుట్టుకొని అంచుని ఇలా మధ్యలోకి పెట్టి సీల్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ తయారు చేసి ఉంచుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇంకో విధానం చూపిస్తాను చూడండి. ముందు ఇలాగే ఆయిల్ అప్లై చేసి పైన పొడిపిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కత్తితో ఇలా కట్ చేసుకొని ఇక్కడ చూపించినట్లు ఒక్కొక్కటి మనం కలుపుకుంటూ ఇలా చుట్టుకోవాలి.
ఇలాగే అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా పొడిపిండి చల్లుకొని మామూలు చపాతీల్లాగా సాదుకోవాలి. చూశారు కదా, చక్కగా మనకి లేయర్స్ అనేవి బయటికి బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెనం మీద 2 వైపులా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే చాలండి. మన పరాటాలు రెడీ అయిపోయినట్లే. ఇవి కాల్చుకున్న తర్వాత మనం వేడి మీదే ఇలా చేసుకోవాలి. ఇలా అనడం వల్ల మనకి పొరలు అనేవి బాగా కనిపిస్తాయి. ఇంతేనండి, ఈజీగా మన వెజ్ కుర్మా గోధుమ పిండి పరాటా రెడీ అయిపోయాయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.